నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం అందజేసిన న్యాయవాది సామాజికవేత్త ఇర్లా వెంకటరమణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా డ్రగ్స్ మరియు గంజాయి రహిత జిల్లాగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని జేసీకి వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా నేటి యువత నైతిక విలువలను కోల్పోయి డ్రగ్స్కు బానిసలై విచక్షణారహితంగా మెలుగుతున్నారని తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించి నెల్లూరు జిల్లాలోని మాదక ద్రవ్యాలను నిషేధించి అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా డ్రగ్స్ రహిత జిల్లాగా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జేసీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గాంధీ ఆశ్రమం సభ్యులు అల్లా బక్షు, గిరిధర్, పెంచలయ్య, కొండలరావు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఇర్లా వెంకటరమణయ్య, ఎంఏ ఎల్ఎల్బి, న్యాయవాది, సామాజికవేత్త. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని మన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారైన గౌరవనీయులు మొగిలి వెంకటేశ్వర్లు గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రశాంతతకు మారుపేరైనటువంటి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలను మరలా పునరావృతం కాకుండా ఈ జిల్లాను గంజాయి రహిత, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయనకి వినతిపత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మాదక ద్రవ్యాలు క్రయ విక్రయాలపై కూడా ఆయన డ్రగ్స్ ఇన్స్పెక్షన్ ఆయన ఆ ఇన్స్పెక్షన్ కూడా పంపించి కఠినమైన చర్యలు తీసుకునే విధంగా నేను ఎస్పీ గారికి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా నేను ఇంటిమేషన్ తెలియజేసి నేను రెఫర్ చేస్తానని చెప్పడం కూడా సంతోషదాయక విషయము. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు రిపీట్ కాకుండా ఈ పోలీస్ యంత్రాంగం కూడా ప్రతిష్టమైన చర్యలు తీసుకొని ఈ జిల్లా అధికారులు కూడా జిల్లా అధికారులు స్పందన బాగుంది. అదేవిధంగా యువత ఈరోజు పెడదారి పడుతూ ఉంది. ఏదైతే యువత వైద్యశాలలో మరియు వైద్య కళాశాలలు, పాఠశాలల నుంచే నైతిక విలువలను మర్చిపోయి ఈ డ్రగ్స్ కి అలవాటు పడి, మత్తు గంజాయికి అలవాటు పడి నైతిక విలువలను కోల్పోయి విచక్షణ రహితంగా సమాజంలో ఒక అసాంఘిక శక్తులుగా తయారయ్యేటువంటి యువత ఈరోజు ఈ పెడదారి పడుతుంది. దీనిపై అందరూ కూడా చైతన్యం తీసుకొచ్చి ఈ యువతను డ్రగ్స్ కు గురి కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి యువత వైపు దారి మళ్ళకుండా వాళ్ళు నైతిక పౌరులుగా ఈ సమాజాభివృద్ధిలో, ఈ భారతదేశంలో అభివృద్ధి దిశగా భారత పౌరులుగా ఎదగాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు గ్రీవెన్స్ లో జేసీ గారు ఆయన స్పందించడం, ఆయన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు మీడియా ముఖంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజిక నాయకులైనటువంటి మన అల్లాబక్ష గారు, గిరిధర్ గారు, మరియు కొండలరావు గారు, పెంచలయ్య గారు, హేమంత్ గారు తదితరులతో గాంధీ ఆశ్రమం మెంబర్ పల్లిపాడు, సీనియర్ మోస్ట్ సామాజికవేత్త అయినటువంటి సామాజిక కార్యకర్త అయినటువంటి అన్నలతో కలిసి ఈ జిల్లాలో మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరికి కూడా సహకరిస్తూ చైతన్య కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతాము. ఈ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకొని జిల్లా ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా మేము అందరం కృషి చేస్తామని తెలుపుకుంటూ ఈ మీడియా ముఖంగా సెలవు తీసుకుంటాం.